వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు, సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, గాడ్, దేవుడు యెహోవా. ఆపత్కాలమందు మనం వెతకటానికి సరైన వాడు దేవుడు అన్న విషయాన్ని దావీదు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆపద కలిగినప్పుడు, ప్రమాదం కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు దావీదు ఏ మానవుడిని వెతకలేదు, ఏ సింహాసనం వైపు చూడలేదు, ఏ రాజుని ఆశ్రయించలేదు. కానీ ఎవరు గుర్తొచ్చారు విచారణ చేయటానికి అని ఆలోచన చేస్తే దేవుడే దావీదు హృదయంలో ఉన్నాడు. దావీదికి జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి దేవుణ్ణే తలుచుకుంటా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఏదన్నా నష్టం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అటు ఇటు చూడకుండా నేరుగా యెహోవాను ఆశ్రయించే వారంగా ఉండాలి. దాహం వేసిన వాడికి వాటర్ బాటిల్ తప్ప మరి ఏది కనిపించదు. అలాగే బాధల్లో ఉన్న మనకి ఎవరూ కనిపించకుండా దేవుణ్ణి ఆశ్రయించడం, అది మనం నేర్చుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్రోనింగ్, మూలుగుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విచారణ చేయగా, ఈ మాట చాలా జాగ్రత్తగా విపులంగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటే దావీదు దేవుని ఎదుట కూర్చొని హృదయ విదారకమైన ప్రార్థన చేస్తున్నట్లుగా, మూలుగుతూ ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించవచ్చు. అన్నా కూడా దేవుని మందిరంలో చాలా గుసగుసలాడుతూ మూలుగుతూ ప్రార్థన చేసినట్లుగా, ప్రతి నిబంధనలో ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మే మన పక్షమున ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని, మన గుసగుసలన్నిటినీ, మన మూలుగులన్నిటినీ దేవుడు స్వాగతిస్తున్నాడు. నిజాయితీగా మన భయం ఏంటో దేవుని ఎదుట వ్యక్తపరచడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్రేస్, కృప. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం యెహోవా యొద్ద విచారణ చేయటానికి మన దగ్గర అంత అర్హత ఏమన్నా ఉందా అని అంటే మన దగ్గర ఏ అర్హత లేదు. ఉదాహరణకి చాలా సీఎం క్యాన్వర్స్లు, పిఎం క్యాన్వర్స్లు మనకు కనిపిస్తా ఉన్నాయి. అలా రోడ్డు మీద వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక పేదవాడు కనిపించి కారు ఆపి ఆ పేదవాడి విన్నపం వినటానికి రాజులాగా, ముఖ్యమంత్రిలాగా, ప్రధానమంత్రిలాగా ఒకవేళ వంగి చెవి ఆ పేదవాడి దగ్గర పెడితే పేదవాడికి ఏమన్నా అర్హత ఉందా అని అంటే పేదవాడి అర్హతను గురించి చెప్పట్ల. అది ఆ దేశ ప్రధాని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని యొక్క కృపను బట్టి, దయా దాక్షిణ్యాలను బట్టి ఆగినట్లుగా మనం కూడా దేవుని దగ్గర విచారణ చేయడానికి ఏమీ లేదు. ఆయన మన మాట వినటానికి ఆయన చెవులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి కనుక ఆ కృపతో ప్రభువుని వేడుకొనటానికి అవకాశం వచ్చింది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ గాడ్, కాపలాదారుడు, కాపలా కాయటం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనకు కలిగిన భయాలన్నిటి నుండి ఆయన కాపాడేవాడు. అది ఏ భయమైనా. దావీదు శక్తివంతుడిగా, జయశాలిగా, బలశూరుడిగా, సింహాలను అన్నిటినీ చీల్చిన వాడుగా కనిపించినప్పటికీ ఆధ్యాత్మిక, మానసిక ఆందోళనలు చాలా ఉంటా ఉన్నాయి. కుటుంబపరమే గాని, లేదు అనంటే రాజ్యపరమైన భయాలన్నిటిలో కూడా అంత ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటి అనంటే, దేవుడే కాపలాదారుడిగా ఉన్నాడు, దేవుడు దాని నుండి నన్ను విడిపించగలడు అన్న విషయాన్ని సంపూర్ణంగా ఎరిగి, కాపలాగా ప్రభువు నాకుండగా నాకేం కాదు, ఆయనే భయాలన్నిటి నుండి నన్ను విడిపిస్తాడన్న స్టేట్మెంట్ ని ఈరోజు ప్రపంచానికి జ్ఞాపకం చేస్తా వచ్చారు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రవు తండ్రి, మరొకసారి మేము నీ యొద్ద విచారణ చేయగా మా ఆందోళనలన్నింటినీ, భయాలన్నింటినీ మీరు అంగీకరించి ఉత్తరమిచ్చి వాటిలన్నిటి నుండి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు అని మమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.